మిస్టర్ బచ్చన్ సినిమా చూసారా? చాలా రోజుల తర్వాత రవితేజ గారు బ్లాక్ బస్టర్ కొట్టారు భయ్య. అసలు చింపి ఎగరేస్తే ప్యాక్ అయిపోయింది సినిమా. ప్యాక్ బ్లాస్టర్ ఇది, అదేదో మనం బూత్ అంటారులే కానీ ప్యాక్ బ్లాక్ బస్టర్ మట్టిది సినిమా. రవితేజ అభిమానులు కాలర్ ఎగరేసుకుని బయటికి వెళ్ళి రేపు షోలకు వెళ్తారు, ఎల్లుండి షోలకు వెళ్తారు, ఈ వారం మొత్తం ఎంజాయ్ చేయండి. అంత ఫుల్ మీల్స్ పెట్టారు హరీష్ శంకర్ గారు. ఇక 2 పాటలు ఉన్నాయి, చొక్కాలు కాదు 2 చొక్కాలు కాదు 3 చొక్కాలు వేసుకెళ్ళండి భయ, చింపేసుకుంటారు రవితేజ గారి ఫ్యాన్స్. ఆ రెప్పల డప్పుల సాంగ్, లాస్ట్కి తెల్లంచు నల్లచీర సాంగ్. అసలు నేను చెప్తున్నాను 2 చొక్కాలు వేసుకెళ్ళండి. 2 చొక్కాలు వేసుకెళ్ళకపోతే అనవసరం చొక్కా చినిగిపోతుంది రవితేజ గారి ఫ్యాన్స్కి. చెప్పాలంటే ఆయన సిగరెట్ మ్యానరిజం, అమితాబ్ బచ్చన్ గారి మ్యానరిజం, అటు చిరంజీవి గారు, ఇటు అమితాబ్ బచ్చన్ గారు, అసలు ఒక మాస్ ఫీస్ట్ ఇచ్చేసారు హరీష్ శంకర్ గారు. నిజంగా ఆయనలో సినిమా మినిమం గ్యారంటీ అనే రేంజ్ ఉంటుంది ఆయన సినిమా. దీనికి డబుల్ గ్యారంటీ ఇస్తున్నాను. హరీష్ శంకర్ గారు పక్కాగా మంచి స్క్రీన్ ప్లేతో ఇచ్చారు ఈ సినిమాని. రవితేజ గారికి చాలా రోజులకి మాస్ బ్లాక్ బస్టర్ పడింది ఖచ్చితంగా. ఈ సినిమా సౌండ్ గట్టిగా వస్తుంది, రిపీట్ ఆడియన్స్ ఉంటారు ఈ సినిమాకి. మాస్ అంటే రవితేజనే. ఇదివరకు మన రవితేజ గారు ఆంధ్ర అమితాబ్ అనేవాళ్ళు, ఆ పేరు ఇప్పుడు ఎక్కడో మాస్ మహారాజ్ అని అట్లా మారిపోయింది. ఒకప్పుడు ఆంధ్ర అమితాబ్ అంటే రవితేజనే, ఇప్పటికీ అదే. ఆ పల్స్ హరీష్ శంకర్ గారు పట్టుకున్నారు. ఆయన ఫ్యాన్స్కి 100% ఫుల్ మీల్స్ పెట్టారు. ఇందులో హీరోయిన్ ఏమి, సాంగ్స్ ఏమి, విలన్ గారు ప్రకాష్ రాజ్ గారు జగపతి బాబు గారు నటనేమి, అసలు ఇద్దరు రవితేజ గారితో ఆల్రెడీ ఇంతకుముందు ఆయన సినిమాలు చేస్తున్నారు. బట్ ఈ సినిమా పీక్స్. అటు జగపతి బాబు గారు కానీ రవితేజ గారు కానీ ఇద్దరు పీక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఒక విలన్ అంటే ఎలాగే ఉండాలి, ఒక హీరో అంటే ఎలాగే ఉండాలి. సిబిఐ అనే కాన్సెప్ట్ తీసుకుని వాళ్ళ రైడ్లు అదంతా కూడా మంచి కాన్సెప్ట్తో ఒక హరీష్ శంకర్ గారు మంచి సినిమా తీశారు. నిజంగా ఈ సినిమా కానీ ఇక మన తెలుగు ప్రేక్షకులు చూసి ఆదరించకపోతే నిజంగా సినిమా ప్రేమికులు అనేవాళ్ళు కానీ వాళ్ళ గురించి మాట్లాడుకునే అవసరం. చాలా బాగుంది సినిమా. రేపు ఆగస్టు 15కి ఈ సినిమా హిట్ అవుతుందా? ఆగస్టు 15కి అన్ని సినిమాలు బాగుండాలి భయ్య. మన వేరే సినిమాలు వస్తున్నాయి, ఆయను ఇస్మార్ట్ శంకరను. అందులో ఇది మొదట వీళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు, బ్లాక్ బస్టర్ కొట్టేశారు. మిగిలిన అన్ని సినిమాలు కూడా బాగుండాలి. ఈ సినిమా లాంగ్ రన్ ఆడుతుంది. రవితేజ గారి కెరీర్లో ది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. నిజం చెప్పాలంటే చాలా అసంతృప్తిగా ఉన్నారు రవితేజ గారి ఫ్యాన్స్. ఈ సినిమాకి కాల్ ఎగరేసుకుని బయటకు వస్తారు ఖచ్చితంగా.